వెళ్ళరా. మావయ్య మావయ్య చిన్నోడా, నువ్వు వెళ్ళి కరెంట్ ఏమైందో చూడు. వెళ్ళు. అలాగే నాన్నగారు. ఎవరో పిలిచినట్టు అనిపించింది. బాగా తెలిసిన వాయిస్లా అనిపించింది. ఎవరిదో బాగా తెలిసిన గొంతులా అనిపించింది. ఎవరై ఉంటారు? మాకు కూడా వినిపించింది. ఎప్పుడో ఈ గొంతు విన్నట్టు అనిపిస్తోంది. ఇందిరా, ఇందాక కరెంటు పోయే ముందు ఎవరో మామయ్య అని పిలిచారు. అవునండి, నేను విన్నాను. నాను విన్నాను పెద్దయ్యా. అవును, నేను విన్నాం. కూడా విన్నాను నాన్నగారు. నాకు కూడా వినిపించింది తాతయ్య. అలా ఎవరు పిలిచినట్టు అనిపించలేదు నాన్న. మీరు స్కిట్ చేస్తున్నారు కదా, అందులో మీకు అలా అనిపించుండొచ్చు. ఏం సింధు, నీకేమైనా వినిపించిందా? అవునత్తయ్య, నాకు కూడా వినిపించింది. అవునా? అమ్మా, నాన్న, లక్ష్మి, మ్యాడీ, మీరందరూ చాలా బాగా చేశారు. మేము ఈ వయసు దాటుకుని వచ్చాం కాబట్టి ఈ వయసు పాత్రలు ఈజీగా చేయగలిగాం. కానీ మీరిద్దరూ మా పాత్రలు చేయటం నిజంగా అద్భుతం లక్ష్మి. అన్నయ్య ఏమో యాక్టర్, వదినేమో సకల కళా వల్లభరాలు. ఇద్దరు ఇరగ తీసేశారు. సరే సరే, అందరూ వెళ్ళి స్నానాలు చేసుకుని పడుకోండి. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి కదా. అదేంటి తాతయ్య, ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. అనుకున్నాం, కానీ మీ నాన్నకి పెదనాన్నకి పనులున్నాయి కదా. మళ్ళీ హాలిడేస్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుందాంలే. సరే సరే, పదండి. పదండి. చెప్పండి మేడం. ఏం చేస్తున్నారా మీరంతా? అతను తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. మళ్ళీ ఎప్పుడొస్తాడో అని టెన్షన్గా ఉంది. మేడం, మీరేం టెన్షన్ పడకండి. అతను మా దగ్గరే ఉన్నాడు. సమయానికి చూశాం కాబట్టి పవర్ ఆఫ్ చేశాం. లేదంటే ఇతను నిజంగానే తప్పించుకుని ఉండేవాడు. ఫస్ట్ టైం ఒక మంచి పని చేశారా. మీరతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మీ దగ్గరే ఉంచండి. నేను వీలు చూసుకొని మీ దగ్గరికి వస్తాను. సరే మేడం. మావయ్య గారు, ఇంకో 2 డేస్ ఫామ్ హౌస్ లోనే ఉంటే బాగుండేది మావయ్య గారు. అంతేకాకుండా మీరు కూడా చిన్నపిల్లలైపోయారు. ఎప్పుడూ లేనిది అందరం చాలా ఆనందంగా ఉన్నాం. ముఖ్యంగా మన సింధు చక్షి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అవునవును, మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతోంది ఎంత బాగా ఆనందించారో అని.
అమ్మా సరోజ, గోపాల్ ఎప్పుడొచ్చారమ్మా? ఇంటికొచ్చిన వాళ్ళు కనీసం ఫోన్ అయినా చేయకుండా ఇలా గుమ్మంలో కూర్చోవడం ఏమిటమ్మా? ఆ ఆడ మా కడుపు కాలుతన్నా ఈడ మీరు ఆనందంగా ఉంటున్నారు కదా, మీకు ఫోన్ చేసి మీ ఆనందాన్ని పాడు చేసిన పాపం మాకెందుకు అమ్మగారు? సరోజా, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకిలా మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావటం లేదు. ఇందులో మీకు అర్థం కాకపోవడానికి ఏముంది? మా గోపాలకి మీ మనవరాలనిచ్చి పెళ్లి చేసినప్పుడు మా ఊరంతా సంబరపడిపోయింది. మీ మనవరాల్ని మా ఊరి కోడలుగా కాకుండా మా ఊరి దేవతలు అనుకున్నాం. గోపాల్ బుద్ధికి తగ్గట్టు ఉత్తమరాలైన భార్య దొరికిందనుకున్నాం. కానీ మీ మనవరాలు చేసిన పని మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ఏం చేసావు సింధు? వాళ్ళు ఏం చెప్తున్నారు సింధు? మీ అమ్మాయి చేసిందే కాదు, మీరు చేసింది కూడా తప్పేనండి. సూర్యదేవర వంశం అమ్మాయి అయ్యుండి ఇట్లాంటి పని చేస్తుందనుకోలేదు. ఇట్లా చేసి ఇంటికి వచ్చిన అమ్మాయితో బుద్ధి మాటలు చెప్పి తిరిగి అత్తారింటికి పంపించకుండా మీతో పాటు మీ ఇంట్లోనే పెట్టుకోవడం, అంతటితో ఆగకుండా ఇటువంటి సందర్భాన్ని పండగలా జరుపుకోవడానికి పిక్నిక్ వెళ్ళడం అసలు మంచిది కాదు. పెద్దయ్య గారు, మేము మీకు చెప్పేంతటోళ్ళం కాదు, కానీ మీ పెంపకం ఎట్టా ఉంటుందని మేమెవరూ అనుకోలేదయ్యా. బాబాయ్, మీరెక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మీకు? పెద్దయ్య గారంటే ఏంటో మీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. అసలు మీకు మానవత్వం ఉందా?